మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడులో పోలీసుల సోదాలు, బయటపడుతున్న బాంబులు, పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్నికలు ముగిసినా దాడులు కొనసాగటం దారుణం. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్న భాష్యం ప్రవీణ్. తనపై అనర్హత వేటు, బీసీల నాయకత్వంపై అణచివేతే. వంశీ మద్దాలిగిరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న జంగా కృష్ణమూర్తి. పల్నాడు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు, ఆరోపించిన టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. అరాచక శక్తులన్నీ పల్నాడులోనే ఉన్నాయని మండిపాటు. కూటమి అధికారంలోకి రావటం తథ్యం, టీడీపీ నేత వర్ల రామయ్య స్పష్టం. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో 50 పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, వేట కొడవలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పిన్నెల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పెట్రోల్ బాంబులు తయారు చేసే వ్యక్తితో పాటు మరో 3 అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. జిల్లాలో హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. చింతపల్లి పెద్దసైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానిభాష తండా పెద్దనన్ని అన్న వాళ్ళ ఇళ్ల మీద, ఒకళ్ళ ఇంటి మీదేమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్లు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుతున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్లతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్ లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రాబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. ముప్పాళ్ల మండలం మాదాలలో వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల అనంతరం గొడవలు జరుగుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. పిన్నెల్లిలో కూడా నాటు బాంబులు, మారణాయుధాలు బయటపడ్డాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శాసనమండలి చైర్మన్ తన ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ ప్రకటించారని జంగా కృష్ణమూర్తి అన్నారు. పల్నాడు అల్లర్ల నేపథ్యంలో విద్యానగర్లో జంగా కృష్ణమూర్తిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాసనమండలి చైర్మన్ జంగా కృష్ణమూర్తిపై వేసిన అనర్హత వేటుపై జంగా కృష్ణమూర్తి స్పందిస్తూ గతంలో పార్టీ పెట్టిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి తాను మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. బీసీ వర్గాల కోసం తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఇప్పుడు డిస్క్వాలిఫై చేయడమంటే బీసీ వర్గాలను అవమానించినట్టే అవుతుందన్నారు. ఎప్పుడూ లేని విధంగా బీసీల సీట్లలో మార్పులు చేశారని, న్యాయ సలహాలు తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లు దారుణమన్నారు. దీనిపై అందరూ సమన్వయం పాటించాలని కోరారు. జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నేను కక్షాదింపు చర్యగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మౌఖికంగా
నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా మాట్లాడుతున్న టైంని కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడ జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. పెదకూరుపాడు నియోజకవర్గంలో అల్లర్లను అరికట్టేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోరారు. నవభారత్ నగర్లో భాష్యం ప్రవీణ్ టీడీపీ నాయకులు పెదకూరుపాడు బుజ్జితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ముగిసి 2 రోజులు గడుస్తున్నా కూడా వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్రావు ఓటమి భయంతో వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్నారన్నారు. ఎన్నికల పోలింగ్ రోజు తనతో పాటు తన భార్యపై కూడా వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారన్నారు. వైసీపీ ఓడిపోతుందని తెలిసిన అధికారులు ఆ పార్టీకి అండగా ఉన్నారన్నారు. దాడులపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు తీసుకోవడం లేదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నియోజకవర్గంలో శంకర్రావు అల్లర్లను ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. శంకర్రావు మాట్లాడుతూ నిన్నో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ గొడవలన్నిటికి కారణం భాష్యం ప్రవీణ్ అని చెప్తున్నానండి. నేనా కారణం. నేను వచ్చి నియోజకవర్గానికి 60 రోజులు అవుతుంది. 60 రోజుల్లో ప్రతి ఊరిలో కూడా నీ మీద కంప్లైంటే. గత 5 సంవత్సరాల్లో నువ్వు రావడానికి ముందు 2019కి ముందు ఈ నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఇది రైతువారి కుటుంబాలు ఎక్కువగా నివసించే నియోజకవర్గం, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. పార్టీలు వేరైనా ఎలక్షన్ వరకు ఎలక్షన్ చేసుకుంటారు, తర్వాత ఎవరో కాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ నువ్వు వచ్చినాక 2019లో నువ్వు వచ్చిన తర్వాతే ఈ నీచ సంస్కృతి, ఈ గొడవలు పట్టడం, ఈ కేసులు పెట్టడం, ఇటువంటి సంస్కృతి వచ్చింది. కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను వచ్చి 60 రోజులు అయితే నేను గొడవలు పెడుతున్నా అని చెప్తున్నావు. ఇదేనా నీ సంస్కృతి? నీ సంస్కృతిని నా సంస్కృతి అని చెప్పడం నువ్వు చాలా తప్పు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నావు. నువ్వెటువంటి వాడివో నేను ఎటువంటి వాడినో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, అది గుర్తుపెట్టుకో. శంకర్రావు ఎమ్మెల్యే శంకర్రావు ఇప్పటికీ అతను ఎమ్మెల్యే కాదండి, అతను పదవి అయిపోయింది. అతను ఇంకా ఎమ్మెల్యే అనుకుంటున్నారేమో మీరు, పోలీస్ శాఖ వారు. గుర్తుపెట్టుకోండి, అతను పదవి అయిపోయింది. సంఘ విద్రోహ శక్తులంతా పల్నాడులోనే వైసీపీ శ్రేణులతో కలిసి అరాచకం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. పల్నాడులో జరుగుతున్న హింసాకాండపై టీడీపీ అధినేత చంద్రబాబు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. నక్కా ఆనందబాబుతో పాటు ఇతర నాయకులను సభ్యులుగా నియమించారు. అయితే పోలీసులు పల్నాడులో తాము వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని ఆనందబాబు విమర్శించారు. గుంటూరులో ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుబట్టారు. వైసీపీ శ్రేణుల్లో ఓడిపోతామనే నిరాశ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఎవరి దగ్గర అబ్బాయి నువ్వు చేసిన అకృత్యాలకు రేపు నీ పరిస్థితి రిజల్ట్ వచ్చినాక సరే వాళ్ళు అట్లా చేస్తున్నారు. అసలు ఈరోజు మమ్మల్ని అవసరం చేశారు నాకు అర్థం కాదు. వీళ్ళ అకృత్యాలు మాచర్ల కానీ, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మమ్మల్ని అవసరం చేసినది ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు అంటే నేను ఒకటే చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా. మీరు ఇంకా అర్థమవుతున్నట్టు లేదు. ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు. అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం గుంటూరులో జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.
డెంగ్యూ మనకి కేసెస్ కొంచెం తక్కువే ఉన్నా వర్షాలు పడిన తర్వాత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువగా అర్బన్ ఏరియాలో వస్తుంది. నీటి నిల్వలు ఉన్న చోట, తర్వాత మనకి నీటి గుంటలు ఇలాంటివన్నీ ఉన్న చోట వస్తుంది. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఎక్కడైనా నీటి నిల్వలు ఉండకుండా చూడటము, తర్వాత మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము, తర్వాత మనం పర్సనల్ కేర్, ఇంటి తలుపులకు మెష్లు అవి పెట్టుకోవటము, తర్వాత ఈవినింగ్ 4 to 7, మార్నింగ్ 6 to 7 ఆ టైంలో దోమలు లోపలికి వస్తుంటాయి. ఆ టైంలో విండోస్ అవి పెట్టి క్లోజ్ చేసుకొని ఉంటే దోమలు రాకుండా ఉంటాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ అవి పెట్టి కవర్ చేసి పంపిస్తే వాళ్ళకి దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు. ఈ పర్సనల్ చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమ కొట్టకుండా చేసుకోవచ్చు. వైఎస్ జగన్ గద్దె దిగడం ఖాయమని స్పష్టమైందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే గత 5 ఏళ్లలో జరిగిన తప్పిదాలను బయటపెడతారనే భయంతో అధికారులు ఉన్నారని చెప్పారు. దీంతో ఫైల్స్ మాయం చేయాలని చూస్తున్నారని, అలా కాకుండా చూడాలని గవర్నర్ను కోరారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులు జూన్ 4 తర్వాత మూల్యం చెల్లించక తప్పదని వర్ల అన్నారు. గవర్నర్ గారికి యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది. వారి వారి శాఖల్లో వారి వారి పరిధుల్లో అన్నీ చూస్తున్నారు. అంత 5 ఏళ్లుగా నడిచిందంతా తప్పుల తడక. పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి, తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు. ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏ ఒక్క ఫైల్ కూడా దగ్ధం చేయడానికి లేదు, డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవటానికి వీలేదని చెప్పండి. అధికార మార్పిడి తథ్యం. ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం. ఇది రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగేందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ చేసిన కృషి ఫలించిందని ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఏపీ ఎన్నికల వేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న దాడులను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. దేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనపడుతుందని పేర్కొన్నారు. గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సదస్సులు, కళాయాత్రలు, చర్చాగోష్ఠులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్స్ ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం, ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం కృషి చేసింది. ఆ కృషి ఫలించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది. 82% ఓటింగ్ శాతం చేరటం జరిగింది. పట్టణ ప్రాంతంలో కూడా 3% ఓటింగ్ గతం కన్నా పెరిగింది. కానీ ఈ ఎన్నికలను పరిశీలిస్తే గతంలో ఏనాడు జరగని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సుమారు 30,000 కోట్ల రూపాయలు ప్రధాన రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు వ్యయం జరగటం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి. దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు ఇప్పటికైనా తగ్గాలని, లేకుంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను సీఎం జగన్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుందో ప్రజలు తెలుసుకొని క్యూ కట్టి మరీ ఓటు వేశారని సోమిరెడ్డి అన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని, ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? మీకు మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా.
రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా అవగాహన కార్యక్రమం ఆరగ్రహారంలో జరిగింది. అవగాహన కార్యాలయంలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ జాన్ షామిల్ కిమ్ పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసేందుకు 140 మంది సభ్యులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటికే తమ సంస్థ 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. పేదలకు లభించే ప్రాథమిక హక్కులను కాపాడేందుకు తమ సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో విజయ్ కుమార్, అనూష, ఏంజల్, యోహాను, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క సంస్థ ప్రతి ఒక్క చోట కూడా న్యాయపరమైనటువంటి దాని కొరకు పోరాడుతుంది, న్యాయం చేకూర్చడానికి కొరకై పోరాడుతుంది, కృషి చేస్తుంది, పని చేస్తుంది. పేద ప్రజలకి సహాయం చేయడానికి, పేద ప్రజల్ని పైకి లేపడానికి, వాళ్ళని మేలుకొల్పడానికి. కాబట్టి ఇట్లా మా యొక్క సంస్థ ఎన్నో రకాలుగా, ఎన్నో రీతిలుగా మరి ఈ యొక్క సమాజంలో సేవ చేసుకుంటా గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో విజయవంతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు గుంటూరులో మరి ఈ సభ ద్వారా మేము తెలిపేటువంటిది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి, శాంతి భద్రతలు ప్రజలలో నెలకొల్పాలి. తర్వాత వాళ్ళకి మరి ఈ న్యాయ వ్యవస్థ మీద, మరి చట్టం మీద వారికి అవగాహన కలగాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి చట్టాన్ని గురించి. కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జేసీ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, కమిషనర్ కీర్తి చేకూర్లతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీతానగర్లోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 331వ ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి ఊరేగింపు జరిగింది. రేపు ప్రత్యేక పూజల అనంతరం సంగీత విభావరి మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుందని నీలా శివశంకర్రావు, గట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణ కటాక్షాలు పొందాలని వారు సూచించారు. మార్టూరి వీరాంజనేయులు మనుమరాలు ఆద్య మొదటి పుట్టినరోజును పురస్కరించుకుని బాలాజీ నగర్లోని సాయిబాబా అనాథ ఆశ్రమంలోని పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలకలూరి శివరావు మాట్లాడుతూ అనాథ పిల్లలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడులో పోలీసుల సోదాలు, బయటపడుతున్న బాంబులు, పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్నికలు ముగిసినా దాడులు కొనసాగటం దారుణం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్న భాష్యం ప్రవీణ్. తనపై అనర్హత వేటు, బీసీల నాయకత్వంపై అణచివేతే, వంశీ మద్దాలిగిరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న జంగా కృష్ణమూర్తి. పల్నాడు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు, ఆరోపించిన టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. అరాచక శక్తులన్నీ పల్నాడులోనే ఉన్నాయని మండిపాటు. కూటమి అధికారంలోకి రావటం తథ్యం, టీడీపీ నేత వర్ల రామయ్య స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.